తలుపేసుకోండి. అలాగే. అమ్మయ్యా వచ్చావా? లాభం లేదండి. మీ అక్కయ్య గారు. మా అక్కయ్య గారు ఏం చెప్పమంటారండి? జ్యోతిలక్ష్మి తాగి వదిలేసిన మధ్య క్లాస్ లో అయిపోయిందండి నా బతుకు. జ్యోతిలక్ష్మి మధ్య తాగితే జయమాలి దాహం తీరుతుందా? తీరదనుకోండి. కాకపోతే నా పరిస్థితి ఈ వేళకు వదిలేయండి. రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి. ఈ రోజు గంజి గతలేదు కానీ రేపటికి పరవానం అన్నట్ట. అలా ఉంది. నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను పువ్వు పెట్టి కొట్టుకోవాలి. భగవంతుడా. ఏంట్రా గొడవ చేయకున్నారు? గాయత్రి ఎవరు వచ్చారంటే తలుపుది. రండి రండి. ఎవరు? ఏం కావాలి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేము మాయా టీవీ నుంచి వస్తున్నాం. మాయా టీవీనా? ఈ పేరు నేను ఎక్కడ వినలేదే. అసలు ఉంటే కదా విన్నా. ఛానల్ లేండి. ఉగాది నుంచి వస్తుందండి. ఈ ప్రోగ్రామ్ మేము కొత్తగా స్టార్ట్ చేసాం. దానికి మీలాంటి మేధావుల హెల్ప్ చాలా కావాలి సార్. మేధావులంటే మీరే. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా? ఎవరండి వీళ్ళు? మాయా ఛానల్ అని కొత్తదిలే, అక్కడి నుంచి వచ్చారు. అలాగా? అయితే నేను మేకప్ వేసుకురానా? టీవీలో బాగా కనిపించొచ్చు. రెడీ అయ్యండి, పర్వాలేదు. అలాగే. మరి నేనేం మాట్లాడాలో చెప్తే ముందుగా ప్రిపేర్ అయిపోతాను. మన సొసైటీలో దోపిడీలు దొంగతనాలు ఎక్కువైపోయినాయి కదండి. అవునండి. అయితే దాని మీద మేము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం. ఆ ప్రోగ్రామ్ పేరు వెనక్కి తిరిగి చూడకు, డోంట్ సీ హర్ బ్యాక్. జనం తల తిప్పి వెనక్కి చూస్తే ముందు దొంగలు దోచుకుపోతున్నారని ఆ టైటిల్ పెట్టాం. చాలా యాప్ట్ టైటిల్ పెట్టారండి. చాలా బాగుంది. పబ్లిక్ ఎరగబడి చూస్తారు. ఇప్పుడు మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మేము వెనకంజ వేయకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. కరెక్ట్? మరి నేను, నాతో పాటు నా భార్య, మా అబ్బాయి గోవిందు, మా అమ్మాయి ఫ్యామిలీ మొత్తం ఉండొచ్చా? మీ ఫ్యామిలీ ఏంటండి, అండర్స్టాండింగ్ ఉంటే పక్కింటి ఫ్యామిలీ కూడా ఉండొచ్చు. మీ ఫ్యామిలీ మొత్తం సోఫాలో కూర్చుంటారు. ఇంటర్వ్యూ జరుగుతుంటుంది. వీళ్ళు బ్యాక్ డ్రాప్ లో సింబాలిక్ గా దోచేసుకుంటున్నట్టుగా సామాన్లన్నీ మోసుకెళ్ళిపోతుంటారు. వెరీ గుడ్ స్క్రీన్ ప్లే అండి. మరి సామాన్లు తప్పుకో. అది మా సామాన్లు తెచ్చి డెకరేట్ చేసేసరికి టైం వేస్ట్ అవుతుంది. అంచేత మీ సామాన్లే మేము మోసుకెళ్తాం. ఓకే? ఓకే. అయితే మీరు రెడీ అవ్వండి. మిస్టర్ శ్రీనివాస్, పగలు రాత్రి తేడా లేకుండా విరివిగా దొంగతనాలు జరుగుతున్నాయి కదా, ఇలా క్రైమ్ రేట్ పెరగడానికి కారణం ఏంటంటారు? అంటే చూడండి లత గారు, సాధారణంగా మీరు పట్టు చీరలో నగలు బీరువాలో పెట్టి తాళం వేసి ఆ తాళాన్ని భద్రంగా దాచుకుంటారా? అవునండి. మీరు జాగ్రత్తగా రహస్యంగా దాచుకుందాం అనుకుంటారు, కానీ దొంగలు ఇట్టే కనిపెట్టేస్తారు. సపోజ్ మీరు తాళాలు ఎక్కడ దాస్తారు? చెప్పే పర్వాలేదు. మాయా టీవీ. కరెక్ట్ చెప్పారా? కరెక్ట్ గా చెప్పారు. నేను కిచెన్ లో లక్ష్మీదేవి ఫోటో వెనక దాస్తానండి. చిక్కబొక్క రైలే. శ్రీనివాస్ గారు, ప్రభుత్వం ఈ నేరాలను అరికట్టడానికి తగినన్ని చర్యలు తీసుకోవట్లేదని మీరు భావిస్తున్నారా? అంటే ప్రభుత్వం కొంచెం గట్టిగా వ్యవహరించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని. జస్ట్ ఇప్పుడు వచ్చేస్తాం. ఓకే. మీరు చాలా ఓపిక్గా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు మాయా టీవీ తరపున మా కృతజ్ఞతలు. ఐ యామ్ వెరీ హ్యాపీ. మీరంతా ఒకసారి ఆ గదిలోకి వస్తే మీ ఫ్యామిలీ క్లోజప్లు తీసి మా ప్రోగ్రాం చివరిలో వేసుకుంటాం. అలాగే పదండి. లోపలికి పోదండి. తొందర తీయండి, మన చెమటలు పడతాయి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ అయిందా మేడం? లేదు సార్, టిఫిన్ అయ్యింది. డైటింగా? లేదు సార్, వెయిటింగ్. మీకు ఎన్ని పీరియడ్స్ అయినాయి మేడం? లేడీస్ అలా అడగకూడదండి. ఓకే ఓకే. నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్న. నువ్వు కాళ్ళు కడుక్కోపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం. అదొక కథలే. బామ్మ, వాడి కంచం పెట్టి 2 ముద్రయండి. అది తెచ్చేది పెద్ద కంచం తీసుకురమ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు, పెద్ద మంచం వేసి దాని మీద గోనిపట్ట వేసి వడ్డించండి. పంది పిల్ల దొర్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో. ఏమిటిది? చేప. ఇది చేప. చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి
పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సలసలకాగే నూనెలో కరకరకలాడేటట్టు వేయించేదానివి. ఈరోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా. పాపం ఏమీ పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోసక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు, చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను. ఎందుకురా ఆ పిల్లని అట్టా భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? అయితే బాగా తిను. తిన్న తర్వాత నేనే చంపేస్తాను. వండిన కూర అంతా మీరే తినేశారు. తినక ముందు నన్ను ఎందుకు తిట్టాలి? ఆ తర్వాత మాకు కూడా మిగలకుండా కూర అంతా ఎందుకు తినాలి? పొద్దుపోక ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చిపెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళేం తినాలి? ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. కరెక్ట్ అండి. ఏది కరెక్ట్? మీరు దేనికి కొట్టకుండా ఉంటారు, అది కరెక్ట్ అండి. ఓడిపోతే పిండి మీసాలే. పాపాయమ్మకి మీసం పెట్టండు. ఏమిటది? ఏమిటి ఆటలు? ఏమిటి ఇదంతా? జలబుల జెంట్స్. జలబుల జెంట్సా? ఇది ఢిల్లీ ఆట. అదేమాటరా? మన సుగంధికి చాలా ఆటలు తెలుసు. మార్చిలోన, మార్పులిద్రోన, దిల్ ఖుష్, దిల్ పసంద్, చిన్ని పాప, చించుంజంగ్, ఇవన్నీ ఎడ్యుకేటెడ్ గేమ్స్. కిట్టు, మన అగ్రహారమే ఓడిపోయిందిరా. నువ్వే రంగంలోకి దిగి మన అగ్రహారం పరువు కాపాడాలి. ఏం ఆటలాడుతున్నారా? ఆడమనే చెప్తున్నా. మావయ్య, ఢిల్లీ గెలిచేస్తుంది మావయ్య. నువ్వు ఆడాలి మావయ్య. హైదరాబాద్ పరువు పోయింది మావయ్య. నువ్వు ఎలాగైనా ఆడి గెలిపించాలి మావయ్య. ప్లీజ్ మావయ్య, ఆడు మావయ్య. నోరు మూసుకుంటారా? ఆయనకంత ధైర్యం లేదు, భయపడుతున్నాడు. నాతో పోటీ చేయగలడేంటి? జారుకున్నాడు పప్పుసుదా. పప్పుసుదా నిన్ను పిలిచిపోయిన మధ్యగా లోపల వచ్చాయి. నువ్వు కదా ఢిల్లీ ఫాల్ డౌన్. మీసం పెడతావు. अमिताभ बच्चन, अमिताभ बच्चन, अमिताभ बच्चन। పేరు అమితాబ్ బచ్చన్, పర్సనాలిటీ చూస్తే సగం ఎత్తి ఎవరో ఎత్తి వెళ్ళిపోయినట్టుందా గెటప్. ఎవడవాడు పోలీస్ అవడానికి వచ్చాడా, సర్కస్ లో చేరడానికి వచ్చాడా? నువ్వు పోలీసు ఉద్యోగానికి వచ్చావా, పోలీసు వేషం వేయడానికి వచ్చావా?
నేను రికమెండేషన్ క్యాండిడేట్ అండి. మాట్లాడకం, నాకు కాలుతుంది. నిన్ను రికమెండ్ చేసిన వెధవ సుంఠ దిక్కుమాల పేరు ఎవడయ్యా? నేనేనండి. మీరా? అవునండి, వీడు మా అల్లుడు. ఏ ఉద్యోగానికి పనికిరాడని డిసైడ్ అయిన తర్వాత ఈ ఉద్యోగానికి తోసేస్తే మంచిదని ఇంటర్వ్యూకి పిలిపించా. అంటే ఏ ఉద్యోగానికి పనికిరాని వాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరొచ్చునని మీకు మీరే చెబుతున్నారా సార్? ఎస్. నాకు కాలుతుంది. మిమ్మల్ని కదా సార్, ఇతన్ని సారీ సార్. సారీ సార్. నెక్స్ట్ నారాయణ. నెక్స్ట్ నారాయణ. నెక్స్ట్ నారాయణ. నెక్స్ట్ నారాయణ. నారాయణ, విష్ యు బెస్ట్ ఆఫ్ లక్. ఏమిటి? ఎలా మేనేజ్ చేస్తావు? అలవాటేగా. ఇక్కడి నుంచి 10 అడుగులు వేస్తే కరెక్ట్ గా అక్కడికి వెళ్తాం. ఎలా మేనేజ్ చేస్తానో చూస్తుండు. వెరీ గుడ్. సాల్యూట్ అదరగొట్టావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సీట్. అదేమిటి గుడ్డోళ్ళ కింద పడ్డావు? కళ్ళు లేవా? నా కళ్ళు పళ్ళు రెండు ఉన్నాయి సార్. మరి ఎందుకు పుస్తకాల కింద పడ్డావు? చెప్పు, నాకు కాలుతుంది. పెద్దలంటే నాకు గౌరవం, భక్తి. మీ ముందు కింద కూర్చుంటేనే నాకు వర్కౌట్ అవుతుంది సార్. ఓకే ఓకే, గెటప్ గెటప్. ఎస్. వినయ విధేయతలు కూడా విశాలంగానే ఉన్నాయి. ఓకే, మరి నేను అడిగే ప్రశ్నలకు టకటకా జవాబు చెప్పాలి, లేకపోతే నాకు కాలుతుంది. అడగండి సార్, అదర కొడతాను. పోలీసుకు ఉండాల్సింది ధైర్యం, సాహసం. పోలీసుకు ఉండకూడదు పిరిగితనం, భయం. పోలీసు కోరుకునేది ప్రజా రక్షణ, దేశ రక్షణ. పోలీసు కోరుకోకూడదు లంచం, మంచం. నువ్వు భయపడేది మీకే. నువ్వు చచ్చిపోయేది డ్యూటీలో. నువ్వు ఏడ్చేది మీకు ప్రమోషన్ వస్తే. అదే దొరికిన దొంగ పారిపోతే. వెరీ గుడ్ వెరీ గుడ్. అన్ని ప్రశ్నలకి లాఠీ దెబ్బ లెవెల్లో సమాధానాలు చెప్పావు. గివ్ మీ ది హ్యాండ్. మీరు మిమిక్రీ కూడా చేస్తారా సార్? ఏమిటయ్యా ఏమిటయ్యా, ఇంకా పోలీసుగా సెలెక్టే కాలేదు, అప్పుడే రేపులు మొదలెట్టావు. మేడం 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 కాలుతుంది. మేడమా? సారీ మేడం, సారీ. కళ్ళద్దాలు పెట్టావు, పైగా సోడా బుడ్డి అద్దాలు. నో 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 నో, యు ఆర్ నాట్ సెలెక్టెడ్. గెట్ అవుట్. అది కాదు సార్. గెట్ అవుట్. నాకు కాలుతుంది. ఐమ్ సారీ. ఈ పాటికి మా ప్రసాద్ గారు మీ నాన్నగారిని తీసుకుని పార్క్ బయలుదేరి ఉంటాడు. త్వరగా పోనివ్వండి, ఈవేళ ఎలాగైనా మన ఇద్దరు జంటగా మా నాన్నగారు కనిపించి తీరాలి. ఇక్కడ వెయిట్ చేద్దాం సార్, కాసేపట్లో వాళ్ళు వచ్చేస్తారు. టైం అవుతోంది, మరి ఇప్పటికి వచ్చేస్తుంటారు సార్. హెల్మెట్ ఎక్కడ మిస్టర్? హెల్మెట్ సారీ మర్చిపోయాను సార్, ప్లీజ్. మీ సేఫ్టీ కోసం హెల్మెట్ పెట్టుకోమంటే మీ యంగ్స్టర్స్ అంతా దాని ఏదో జోక్ కింద తీసుకుంటారు. అసలు హెల్మెట్ వల్ల ఉపయోగం తెలుసా మీకు? టైం 5:30 దాటుతుంది, ఇంకా వీళ్ళు అక్కడ అయిపోతారే. ఈ పాటికి వచ్చేస్తుంటారు సార్ వీళ్ళు. ఎందుకు ఆలస్యమైందో ఏమిటో. ఇదిగో నీ వాలకం చూస్తుంటే నువ్వు నన్ను ఏదో దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనుమానంగా ఉంది. అమ్మమ్మ, ఎంత మాట! తమ ఉప్పు పులుసు తిని బతికేవాడిని, తమను దెబ్బతీస్తానా? ఏమిది పుత్రరత్నమా? రక్షక భటుడు తమరిని మందలించుతున్నాడు. ఏమైనది తమ బొంద? అంటే నాకు హెల్మెట్ లేదని. ఈ పడత ఎవరు? మా ఓనర్ గారు అమ్మాయి నాన్న. మధ్యలో ఆవిడ కారు పాడైతే లిఫ్ట్ ఇస్తున్నాను. ఈ లోపీనా? ఏమో ఈ రక్షక భట. ఏమిటి తిట్టారా నన్ను? చెప్పండి, ఇంకో కేసు కూడా రాసేస్తాను. రక్షక భటుడు అన్నది నీకు వృత్తిరీత్యా సంక్రమించిన నామధేయం బాలక. నా కుమారుని శిరస్త్రాణము లేదని ఆపితివట, నిక్కమేనా? శిరస్త్రాణమా అంటే? అది నువ్వు తెలియదు. తమ శ్రాద్ధము. శిరస్త్రాణమును ఆంగ్లమున హెల్మెట్ అందురు. అవును, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం నేరం. సరే, నీవు అశ్వమును అధిరోహించగలవా? అంటే గుర్రము ఎక్కగలవా అని అడుగుతున్నారు. హార్స్ రైడింగ్ తెలీదు. అది ఏ మన దేశ దౌర్భాగ్యము. గతమున సిపాయిలందరూ అశ్వారోహకులే. నేటి రక్షక భటులకు అశ్వమును అధిరోహించుట రాదు. కలికాలము. అసలు
అశ్వారోహణము వల్ల కలుగు ప్రయోజనములు నీకు తెలియనా? తెలియదు. తెలియదా? చెప్పేదని వినుము. టైం పాస్ అవడానికి కాసేపు పాటలు ఏమైనా పాడుకున్నా? మాట్లాడాయని మొహం. ఘంటసాల పాటలు సార్. ఘంటసాల పాటల మహానుభావుడు. పాడుకున్నావు ఏమిటయా? మీకు మాయాబజార్లో పాటలు ఏవి రావనుకుంటాను. నాకు రాకపోవడం ఏమిటయా అని మొహం. చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము. ఏడిపించడానికి ఎవడం దొరకలేదు పొద్దుటని. ఎప్పుడు చూసినా కొంపలు ములిపినట్టు ఒకటే పరుగు. ఏంటి స్పీడు? నో టైం. జీవితం క్షణికం. సత్యలోగా ఎంతో ఫుడ్ తినాలి. ఒక సెకండ్ మిస్ అయితే ఒక పెళ్లి మిస్ అవుతాను. ఒక సెకండ్ మిస్ అయితే ఒక గృహ ప్రవేశం మిస్ అవుతాను. వదిలిపెట్టి లంచ్కి టైం అయింది. బొబ్బిళ్ళ వారింట్లో గొట్టం కాజాతో ఫుల్ మీల్స్ మిస్ అవుతాను. ఆగండి గురుగారు, అసలే ఆషాఢ మాసం, పెళ్లిళ్ళు ఉండవు. ఎలా మెయింటైన్ అవుతున్నారు? పెళ్లిళ్ళు లేకపోతే సంస్థాడరా? పెళ్లిళ్ళు లేకపోతే తద్దినాలు ఉండవా? నీకు చెప్పి సంస్థాడతారా? నీకు చెప్పి మరణిస్తారా? పెళ్లికి ముహూర్తాలు కానీ వీటికి ముహూర్తాలేంట్రా? వదలరా. అసలు ఎందుకు ఈ గొడవ? మీ మామగారి దగ్గర నుంచి మార్చి గారు కొట్టేయాలి కదా మీ లైఫ్ మిషన్. అది కొట్టేయండి, అప్పుడు పరిగెత్తకలేదు. హ్యాపీగా కార్లోనే భోజనాలన్నీ కవర్ చేసి. కరెక్టరా? కానీ ఎన్ని రకాలుగా అడుక్కున్నా మా మామగారు నాకు లొంగట్లేదే. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే మామల నుంచి ఎలా అడుక్కు తినాలో నేర్పడానికి కొత్తగా మన ఊళ్ళో కాలేజ్ పెట్టారు. దాని పేరు బెస్ట్ కాలేజ్ ఆఫ్ ముస్ట్ ఎడ్యుకేషన్. ఇదిగోనండి ఫీజు. మరి పాఠాలు ఎప్పుడు చెప్తారండి? సార్ చెప్తారండి. ఐ సీ. గుడ్ మార్నింగ్ సార్. అడ్మిషన్ సార్ ఇన్ అవర్ కాలేజ్. నో 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 సీట్స్. వీడా? అప్లై ఫర్ నెక్స్ట్ ఇయర్. వీడు బస్ స్టాండ్ లో ముస్తాడు కదా, ఆడికి నువ్వు జడుస్తావేంటి? ఆయన ఈ కాలేజీకి ప్రిన్సిపల్ అండ్ చైర్మన్. వీడా? వీడా కాదు, వీరా అనాలి. గెటప్. గురువు దైవంతో సమానం. చెంపలు వేసుకోలేకపోతే కళ్ళు పోతాయి. నా చెంపలు కాదు, నీ చెంపలు. రా పాఠాలు నేర్చుకుందు గాని. వీడు నాకు పాఠాలు చెప్తాడా? షటప్. మావని అల్లుళ్ళు ఎఫెక్టివ్ గా ఎలా అడుక్కోవాలో మా ముష్టోళ్ళ కంటే బాగా నేర్పేవాడు ఈ భూ ప్రపంచం మీద ఇంకా పుట్టలేదయ్యా. అరే ఎవడక్కడ? సార్ వీన్ని మేకప్ రూమ్ కు తీసుకెళ్లి గెటప్ చేసి తీసుకురా. నేను అన్నానికి ఏం తక్కువైందని? తక్కువైందని కాదమ్మా, ఎక్కువైందని. రే అరటి పళ్ళు తెచ్చి వేళ్లకు పూసి బాగా కుంకుమ అద్దాలి. ముఖానికి మొత్తం బూడిద కొట్టి కాటుక బాగా పూయాలి. అప్పుడు అచ్చం కుష్టోళ్ళ తయారవుతాడు. అలాగే సార్. షర్టిప్పు బాగానే ఉంది కదా? వాళ్ళని బాగుండే వద్ద కదా, అదే కదా ప్రాబ్లం. షర్టిప్పు విప్పో. విప్పవా? విప్పనా? మొన్న ఉగాదికే మా మామ ఇది కొని పెట్టాడు నాకు. ఏం పర్వాలేదు లేవా, మీ మామతో చెప్పి బిగ్ షర్ట్ నుంచి 10 షర్ట్ తెప్పించిస్తా. నా మానం. మానవా? అయినా మానవం విప్పు. నేపథ్యం బాబు, సిగ్గు బాబు నాకు. సిగ్గా? మీ మామని పండ్ల పొడి దగ్గర నుంచి పక్క దుప్పటి దాకా అడుక్కునేటప్పుడు లేని సిగ్గు ప్యాంట్ ఇప్పడానికి వచ్చిందా బాబు? రే వీని అర్జెంట్ గా తీసుకెళ్లి గెటప్ చేంజ్ చేసి తీసుకురా. ప్రాక్టికల్స్ కు బయలుదేరాలి. అక్కర్లేదు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. నీ డబ్బు నీకా బాబు? మా కాలేజీలో ఫీజు కట్టాక తిరిగి ఇవ్వం. మనిషిని కూడా ఇంటికి వెళ్ళనియం బాబు. నచ్చినట్టు మా విద్య నేర్చుకోవాల్సిందే. రా నేర్చుకుందు. బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి. అప్పుడు చూచే. ఓహో నువ్వు అంటాడా?